డిమాండ్ చేసినట్లుగా వచ్చిన న్యూస్ అబద్ధం. లక్కీ స్టోర్ మేనేజర్ జి రమేష్ పాయకరావుపేట లక్కీ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం రోజున అందరినీ ఆహ్వానించినట్లే మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనితను కూడా ఆహ్వానించామని, అయితే అనిత యాజమాన్యం విజ్ఞప్తి మేరకు జ్యోతి ప్రజ్వలన చేసి వెళ్లిపోయారని, అనిత 50 లక్షల విలువ గల చీరలు డిమాండ్ చేసినట్లు, అలాగే ప్రారంభోత్సవానికి ₹1,00,000 అడిగినట్లు ఒక వార్తా కథనంలోని వచ్చిన న్యూస్ లో వాస్తవం లేదని లక్కీ షాపింగ్ మాల్ స్టోర్ మేనేజర్ జి రమేష్ శుక్రవారం పత్రికా మీడియా సమక్షంలో తెలియజేశారు. యాజమాన్యం దృష్టికి ఈ విషయం తెలిసిందని, ఫేక్ న్యూస్ వ్రాసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని రమేష్ ఈ సందర్భంగా తెలియజేశారు. అలాగే మేడం గారు కూడా వచ్చి రోజు స్టోర్ విజిట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి అందరితో పాటు వచ్చి ఆశీర్వదించి వెళ్ళడం జరిగిందండి. అలాగే ఓపెనింగ్ సాయంత్రం ఒక ఫేక్ న్యూస్ రావడం కూడా జరిగిందండి అనిత మేడం గారి మీద. ఇందులో ఒక మూడో వ్యక్తి థర్డ్ పర్సన్స్ ఎవరో ఉండి ఆవిడకున్న మంచి పేరు మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మా యాజమాన్యం కూడా ఆ థర్డ్ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారు సార్. ఆ పర్సన్ దొరికిన ఎడల తగిన చర్య తీసుకుంటామని గట్టిగా మన అందరూ ఆ ప్రెస్ మీట్ ముఖ్యంగా చెప్పడం జరుగుతుందండి. ఆయన దొరికిన ఎడల కంపల్సరీగా వాళ్ళ మీద చర్య తీసుకుంటామండి. దాంతోపాటు మేడం గారు వచ్చి వెళ్ళారు తప్ప మేము ఇవ్వడం కానీ ఏమీ జరగలేదండి. అందరితో పాటు వచ్చారు, అందరితో పాటు వెళ్ళారండి. ఇది వాస్తవం. ఆ రోజు సాయంత్రం వే2 న్యూస్ ఫేక్ న్యూస్ రావడం, దాని గురించి వాళ్ళు వే2 న్యూస్ వాళ్ళు సర్వే చేసి ఇది ఫేక్ న్యూస్ అని చెప్పడం కూడా జరిగిందండి. అది ఫేక్ న్యూస్ అని చెప్పడం కూడా జరిగింది సార్. ఇలా బురద జల్లే ప్రయత్నం చేసిన వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాం. దొరికిన ఎడల తగిన చర్యలు తీసుకుంటామని మా యాజమాన్యం తరఫున మరీ చెప్తున్నాం సార్. మా తరఫు నుంచి ఏ కంప్లైంట్ ఏమీ లేదు సార్. అది కూడా ఫేక్ న్యూసే సార్. మేడం గారు వచ్చారు, వెళ్ళారు సార్, ఆశీర్వదించారు, వెళ్ళారు సార్, జ్యోతి ప్రజ్వలన చేశారు.